దసరా అంటేనే వాహన పూజలకు నెలవు. విజయదశమి అంటేనే వాహన కార్మికులకు ప్రధాన పండుగ. అటువంటి పండుగ నాడు ఆటో కార్మికులకు సాయం చేయనుంది ఏపీ ప్రభుత్వం. ప్రతి ఆటో డ్రైవర్ ఖాతాలో 15,000 జమ చేయనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేసింది యంత్రాంగం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయింది. అందుకే వారి విన్నపం మేరకు ఏపీ ప్రభుత్వం ఒక్కో ఆటో డ్రైవర్ ఖాతాలో 15,000 రూపాయలు జమ చేసేందుకు నిర్ణయించింది. వైసీపీ హయాంలో వాహనమిత్రగా ఉన్న ఈ పథకాన్ని ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరు పెట్టింది. ఇక నుంచి ఏటా 15,000 రూపాయల చొప్పున సాయం అందజేయనుంది. అక్టోబర్ 2న ఆటో డ్రైవర్ల ఖాతాలో ఈ సాయం జమ కానుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో వాహనమిత్ర పేరిట ఈ పథకాన్ని అమలు చేశారు. ప్రతి సంవత్సరం 10,000 రూపాయల చొప్పున సాయం అందించేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఎటువంటి పథకం ప్రకటించలేదు. కానీ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం కావడంతో ప్రయాణికులు ఆటోల వైపు చూడడం మానేశారు. దీంతో తమకు ఉపాధి కరువైందని ఆందోళన చేశారు ఆటో డ్రైవర్లు. అయితే ఈ నేపథ్యంలోని ఏపీ ప్రభుత్వము ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకం ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు అందజేయాలని నిర్ణయించుకుంది. తుది జాబితా సైతం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,10,385 మంది అర్హుల జాబితా సిద్ధం చేశారు. వీరందరి ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున జమ చేయనున్నారు. ఈ పథకంతో ఏపీ ప్రభుత్వంపై 466 కోట్ల భారం పడనుంది.